హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. ఈ రోజైతే నేను ఉప్మా రవ్వ అప్పాలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్లో అయితే ఇలాగైతే ఉప్మా రవ్వనైతే తీసుకున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు కదా. ఒక ప్యాన్ అయితే తీసుకుని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేటప్పుడు అయితే దీనిలో కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం స్వీట్ ఎంత తినగలిగితే అంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ తక్కువ అనిపిస్తే వాటర్లో కరిగిన తర్వాత చూసుకుని అయితే మళ్ళీ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే షుగర్ని అయితే యాడ్ చేసేసాను కదా, ఇది కరిగిన తర్వాత ఇది బాగా మరిగించుకోవాలి వాటర్ని. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉప్మా రవ్వనైతే దీనిలో అయితే ఇలా కలుపుకుంటూనైతే వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు లేకుండా అయితే చక్కగా అయితే వస్తుంది. ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఈ స్వీట్స్ అయితే తినడానికి చాలా రుచిగా ఉంటాయి, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా అయితే చేస్తున్నాను. ఇలా అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే సిమ్లో పెట్టేసుకుని దగ్గరికి అయితే ఉడికించేసుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికించేసుకున్నాను. దీన్ని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండల్లాగా అయితే చేసుకుని ఇలా అయితే అప్పాలైతే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇది కనుక చేతికి అంటుకుంటుంటే కొంచెం నెయ్యిని కానీ లేకపోతే నూనెని కానీ చేతులకైతే అప్లై చేసుకుని ఇలాగ అప్పాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చేస్తుంది అయితే గోరువెచ్చగా అయితే ఉంది, కాలుతుందండి. ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం ఈ పిండినంతా అప్పాల కింద అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవైతే నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను, పిల్లలకి ఇష్టంగానే తింటారు మా పిల్లలైతే. ఇలా అయితే చేస్తున్నాను. పనికి వెళ్తున్నాను కాబట్టి టైము ఉండట్లేదని ఉదయాన్నే అయితే ఇవైతే ఇలా ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. ఇలా చేసేసుకుని ఈ అప్పాలను అయితే నూనె అయితే వేడి చేసుకుని ఈ ఆయిల్లోనైతే అవి వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను. నాకైతే 2 ఆయిల్లో అయితే అవుతాయి ఇవి. ఫస్ట్ ఒక వాయి అయితే వేయించుకుంటున్నాను. ఇవి వేగడానికి కూడా సమయం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే లోపలి వరకు వేగాలి కదా, ఎక్కువ సమయమే పడుతుంది. ఇలా అయితే వేయించేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత ఇవి పక్కకు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఇంకొక వాయి అయితే వేసేసుకుంటాను. ఎంతో రుచికరమైన అప్పాలైతే రెడీ అయిపోయాయండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇలా అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నావో టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఎంతో టేస్టీ అయిన ఉప్మా రవ్వ అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే ఇవైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి. పైన అయితే క్రిస్పీగా, లోపలైతే మెత్తగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.